ముందుకు వెళ్దాం. ప్రశ్న 6. సురేంద్రనాథ్ బెనర్జీ చేత స్థాపించబడి 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో విలీనమైన సంస్థ పేరు ఏమిటి? యూపీపీఎస్సీ మెయిన్స్ 2007లో వచ్చింది ప్రశ్న. ఆప్షన్స్: ఏ. ఈస్ట్ ఇండియా అసోసియేషన్, బి. లండన్ ఇండియా సొసైటీ, సి. ఇండియన్ అసోసియేషన్, డి. ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. ఆన్సర్ ఆప్షన్ డి, ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. 1886లో సురేంద్రనాథ్ బెనర్జీ గారు తన ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ సంస్థను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కలిపేశారు. ఈ విలీనమనేది జాతీయోద్యమంలో చాలా క్రూషియల్ పాయింట్. దీనివల్ల కాంగ్రెస్కి విపరీతమైన బలమొచ్చింది. మన దేశంలో అగ్రగామిగా ఒక డామినెంట్ పొలిటికల్ ఫోర్స్గా మారిపోయింది. కాన్ఫరెన్స్ మెంబర్స్ అందరూ కాంగ్రెస్లో చేరడంతో ఇదొక సింగిల్ పవర్ఫుల్ ఎంటిటీగా రూపాంతరం చెందింది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. ప్రశ్న 7. బ్రిటిష్ వారిచే ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుండి డిస్మిస్ చేయబడిన భారతీయ నాయకుడు ఎవరు? ఐఏఎస్ ప్రిలిమ్స్ 1999లో అడిగిన చాలా పాపులర్ ప్రశ్న ఇది. ఆప్షన్స్ చూడండి. ఏ. సత్యేంద్రనాథ్ ఠాగూర్, బి. సురేంద్రనాథ్ బెనర్జీ, సి. ఆర్సి దత్, డి. సుభాష్ చంద్రబోస్. మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సురేంద్రనాథ్ బెనర్జీ. దీని వెనక పెద్ద స్టోరీనే ఉందండి. ఆయన ఫస్ట్ టైము 1869లో ఐసీఎస్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. కానీ ఆయన ఏజ్ తప్పుగా చెప్పారనే సాకుతో బ్రిటిష్ వాళ్లు ఆయన్ని పక్కన పెట్టారు. ఆయన వదలకుండా 1871లో మళ్లీ ఎగ్జామ్ పాస్ అయి సిల్హెట్లో అసిస్టెంట్ మ్యాజిస్ట్రేట్గా జాయిన్ అయ్యారు. కానీ చివరకు కేవలం జాతి వివక్ష అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ కారణంగా ఆయన్ని పూర్తిగా డిస్మిస్ చేశారు. ప్రశ్న 8 ఇక్కడుంది చూడండి. రాజకీయ సంస్కరణల కోసం పోరాడిన మొదటి భారతీయుడెవరు? బీపీఎస్సీ 2008 ప్రశ్న ఇది. ఆప్షన్స్: ఏ. దాదాభాయ్ నౌరోజీ, బి. సురేంద్రనాథ్, సి. రామ్మోహన్ రాయ్, డి. బాలగంగాధర తిలక్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆధునిక చరిత్రలో పొలిటికల్ రిఫార్మ్స్ కోసం ఇంత యాక్టివ్గా ఓపెన్గా పోరాడిన ఫస్ట్ పర్సన్ ఆయనే. సామాజిక, మతపరమైన, రాజకీయ సంస్కరణల కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. అందుకే ఆయన్ని మనం చాలా గర్వంగా ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ రినైన్సెన్స్ లేదా భారత పునరుజ్జీవన పితామహుడు అని పిలుచుకుంటాం. మన నెక్స్ట్ క్వశ్చన్. ప్రశ్న 9. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు పూర్వగామి అంటే ప్రీకర్సర్ ఏది? ఆప్షన్స్: ఏ. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, బి. ఇండియన్ అసోసియేషన్, సి. ఇండియన్ నేషనల్ యూనియన్, డి. ఇండియన్ లీగ్. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, ఇండియన్ అసోసియేషన్. ఒక పొలిటికల్ గ్రూప్ హిస్టరీని ఎలా మలుపు తిప్పుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందమోహన్ బోస్ స్థాపించిన ఈ సంస్థ మన దేశంలో ఫస్ట్ రికగ్నైజ్డ్ నేషనలిస్ట్ గ్రూప్. మన స్వాతంత్ర్య ఆకాంక్షలకు ఇదొక పెద్ద వేదికగా నిలిచింది. ఆ తర్వాత ఇదే కాంగ్రెస్లో విలీనమైంది కదా, అందుకే దీన్ని కాంగ్రెస్కు నిజమైన పూర్వగామిగా మనం గుర్తిస్తాం. అండ్ హియర్ వి ఆర్, మన చివరి క్వశ్చన్. ప్రశ్న 10. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ను ఎవరు స్థాపించారు? ఇది 63వ బీపీఎస్సీ 2017లో వచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ ఫటాఫట్ చూద్దాం. ఏ. ఫిరోజ్ షా మెహతా, బి. కేటీ తెలాంగ్, సి. డబ్ల్యూసీ బెనర్జీ, డి. త్యాబ్జీ, ఈ. పైవేవీ కాదు లేదా పైవాటిలో ఒకటి కంటే ఎక్కువ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఈ అండి. ఎందుకంటారా? బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ను బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా ఇంకా కేటీ తెలాంగ్ ఈ ముగ్గురు కలిసి స్థాపించారు. ఆప్షన్స్లో వీరందరి పేర్లు విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఒకటి కంటే ఎక్కువ అనేది కరెక్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ను ప్రమోట్ చేయడానికి 1885లో దీన్ని స్టార్ట్ చేశారు. చూశారుగా? ఈ 10 ప్రశ్నలను విశ్లేషించడం వల్ల కాంగ్రెస్ రాకముందు మన రాజకీయ సంస్థలు ఎలా ఉండేవన్న దానిపై ఒక మంచి ఫౌండేషన్ ఏర్పడింది కదూ. ఇలాంటి